ఏమైందిరా? ఇది అమ్మ పంపిన వంట కాదు. ఈ అన్నం ఎక్కడిది? ఎవరు పంపిందైతే ఏంటన్నయ్యా? ఆకలేస్తుంది, తినేద్దాం. వెయిట్, కొంచెం ఆగలేవా? అమ్మ పంపిన అన్నం కాదని నీకెలా తెలుసురా? మా అమ్మ చేతి వంట రుచి చూసి చెప్పాల్సిన అవసరం లేదు. వాసన పసిగట్టి చెప్పగలను. నేను మీ క్యారీ తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయ్యి అన్నం కింద పడిపోయింది. ఒక వ్యక్తి నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఈ అన్నం మీకోసం పంపించాడురా. అమ్మ వండింది తప్ప వేరేది తినను. ప్లీజ్ అన్నయ్య, ఇందాక నుంచి తెగ ఆకలేస్తుంది. ఎవరు వండిందైతే ఏంటి, తినేద్దాం అన్నయ్య. చెప్తుంటే అర్థం కావట్లేదా? అమ్మ చేతి వంట తప్ప పరేవాళ్ళు వండింది తినకూడదు. ప్లీజ్ అన్నయ్య, ఆకలేస్తుంది అన్నయ్య, ప్లీజ్. నోరు మూసుకో. ఒక్క పూట తినకపోతే ఏమన్నా అయిపోతుందా? రే జే, ఎక్కడికి రా? ముందు భోంచేరా. తాతయ్య, ఆకలిగా ఉంది తాతయ్య. తినకుండా ఉండడం నా వల్ల కాదు. ప్లీజ్ తాతయ్య. తినమ్మా, తినే. వీళ్ళ కోసమని వాళ్ళ నాన్న పంపించిన భోజనం కొడుకు తినలేదు, కూతురు తింటుంది. కొడుకు తండ్రికి దగ్గర కాకపోయినా కూతురు మాత్రం దగ్గర అవుతుంది అనిపిస్తుంది.